ఈ మహిళలకు సంబంధించి మొట్టమొదటి నుంచి ఇది అనుకుంటుంది. ఇక్కడ ఓటర్ లిస్టులో పెద్ద అంతకుముందు ప్రూఫ్లు అడిగేవాళ్ళు కాబట్టి భర్త ఇంటి పేరు రాసుకుంటారు. ఇప్పుడేమో ఆధారు, తల్లిదండ్రుల ఇంటి పేర్లు ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అవి వేరే ఇంటి పేరుతో ఉంటాయి, ఈ వేరే ఇంటి పేరుతో ఉంటాయి. మరి ఇలాంటివి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేస్తున్నారా? ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే సార్, దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 5% ఓట్లు అంటే సుమారు 10,000 మ్యాప్ కాని ఓట్లు కనపడుతున్నాయి సార్. యావరేజ్గా నేను చెప్తున్నది 10,000 మంది ఓట్లు వాళ్ళు తల్లిదండ్రుల వివరాలు కానీ 2002లో వాళ్ళ ఓటు వివరాలు కానీ ఇవ్వలేదు. వాళ్ళందరికీ నోటీసులు వస్తాయి. ఇది మొదటిది. రెండోది సుమారు ఒక 5,000 ఓట్లు అంటే దాదాపు ఒక 2.5% మొత్తం ఓట్లలో వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదని వాళ్ళ ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి రాలా. అవి ఇచ్చినట్టు రాసేసుకున్నారు, ఇచ్చి కూడా ఉండరు బహుశా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోతే ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. మరి ఇవన్నీ కొంచెం పార్టీలు యాక్టివ్గా ఉండే పార్టీలు, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ, ఈ గ్రాస్ రూట్ లెవెల్ ఇవి చూసుకున్నారా? రేపొద్దున ఫైనల్ లిస్ట్ ప్రింట్ అయ్యాక మళ్ళీ ఓట్లు లేవంటే రకరకాల అర్థాలు వస్తాయి. లింగారెడ్డి గారు ఏం చెప్తారు సార్? మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి లింగారెడ్డి గారు. హలో లింగారెడ్డి గారు, యా చెప్పండి సార్, చెప్పండి, వినపడుతుంది. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు అందరిగా వీక్షకులకు నమస్కారం. ఓకే, ఇది అంటే ఒక 1.5% ఓట్ల తేడాతో ఈ పార్టీ అధికారంలో పోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. అవును. అప్పుడు రాజశేఖర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, తర్వాత తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు కానీ అంత దాదాపు 2% తేడా. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. 10% అంటే చాలా కీలకమైన విషయం. అయితే ఇది నిజంగా అంటే పర్మనెంట్ మైగ్రేషన్ శాస్త్రంగా ఉపాధి కోసం 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచో ఈ మైగ్రేట్ అయిన వాళ్ళు చాలా వరకు సిటీలకే పోతారు, వేరే ఊర్లో పోదు. సిటీలకు కానీ పెద్ద పెద్ద టౌన్లకు కానీ పోతారు. శ్రీకాకుళం వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఈ పని చేసుకుంటారు. ఏది బిల్డింగ్ కానీ లేకపోతే ఇళ్లలో క్లీన్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ లో ఉన్నారు, ఇళ్లలో వాచ్మెన్ గా ఉన్నారు, ఎలక్ట్రీషియన్లుగా, లేకపోతే ప్యూర్బీ చేసేవాళ్ళుగా, లేకపోతే ప్లంబర్లుగా, ఇట్లా రకరకాల. బట్ ఇక్కడ కాదు సార్, ఇక్కడ హైదరాబాద్ ఏం చెప్తున్నారంటే అలాంటి వాళ్ళంతా ఈసారి సొంత ప్రాంతాల్లోనే రిజిస్టర్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు అన్నది నాకున్న సమాచారం. మరి అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేసుకోకపోతే ఇక్కడ ఓట్లు ఎడిపోతాయి. అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లోకల్ లీడర్లకు స్థానికంగా ఉండేటువంటి లీడర్లు కానీ, కార్యకర్తలు, పార్టీలకు వీళ్ళ కొంత పరిచయాలు, బంధుత్వాలు, అటాచ్మెంట్ ఉంటుంది. విధులైనప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని మాకు ఇక్కడ నుంచి ఓటు వేయాలని చెప్పి వాళ్ళు ఆ ఓటుని అక్కడే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే రాజకీయ పార్టీలు బిఎల్ఏలు ఇంట్రెస్ట్ చూపకుండా, లేకపోతే ఓటర్ గా ఉండేటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపకపోతే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఓటు ఉంటుంది. ఇవేంటి సహజంగా జరుగుతున్నాయి. ఇది కేవలం అధికారులు చేస్తే అయ్యే పని కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు, బిఎల్ఏలు, తన స్థానిక కార్యకర్తలు చేయాల్సినటువంటి పని. ముఖ్యంగా మాడిగంటల్లో ఉండేటువంటి వాళ్ళు మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళకి కనుక్కోవడం కష్టం. ఎందుకంటే సొంత ఇల్లు ఉంటే వాళ్ళు మైగ్రేట్ అయినా కూడా అక్కడ రెంట్కుండే వాళ్ళు ఎవరో చెప్తారు అలా చోటుకు పోయినారు. రెంటెడ్ హౌస్ లో ఉండి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళే పోలింగ్ ఆఫీసర్లు కానీ, బిఎల్ఏలు కానీ మా ఇంటికి 4 సార్లు వచ్చారు. ఏదో పని మర్చిపోతుంటారు. అంటే ఎట్లా చేయాలనేది విషయం తెలిసినటువంటి వాళ్ళు కూడా ఇది ఏదో ఒక పనులు మర్చిపోతుంటారు. కాబట్టి వాళ్ళు 4 సార్లు కష్టపడి చెప్తానే ఉంటారు. అయినా కూడా వీటి జరుగుతారు. మాకైతే తెలుగుదేశం పార్టీకి ప్రతి బూత్కు కన్వీనర్ ఉంటాడు, ప్రతి 100 ఓట్లకు ఒక బూత్ కమిటీ మెంబర్ ఉంటాడు. పకడ్బందీగా ఉన్నారు. సరే, పకడ్బందీగా చూసుకున్నారా? అందరూ ఓట్లు ఎన్రోల్ చేసే పని వాళ్ళు సమర్థవంతంగా చేశారు అన్నది ప్రశ్న లింగారెడ్డి గారు.
అది చేస్తున్నారు. అయితే ఇప్పుడు గుర్తుంటుంది ఉంది 30,000 ఓట్లు తగ్గిపోయినాయి, ఎగ్జాక్ట్లీ 40,000 ఓట్లు తగ్గిపోయినాయి. అంటే ఇవన్నీ ఎక్కువ సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే అర్బన్ ప్రాంతాలకే ఉంటాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు, కానీ ఇక్కడ చిన్న చిన్న పట్టణాల నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళే ఎక్కువ ఉండడము, ఇల్లు బాగడము, అసలు ఆసక్తి తెలియకుండా పడము, ఆ విధంగా జరుగుతుంది. మనం చూస్తున్నాం ఓటింగ్ కూడా పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వచ్చి ఓటు వేయాలా అంటే ఓటు వేయడమే ఒక నామోషిగా చిన్నతనంగా అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు ఓటు కోసం కూడా దాటిపోయింది. లింగారెడ్డి గారు మీరు గమనిస్తూ ఉన్నారు, దేశంలో అనేక చోట్ల సంక్షేమ పథకాలకి డైరెక్ట్గా లింక్ పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. కొంతమందికి పాస్పోర్ట్లు రిజెక్ట్ చేశారు, పాస్పోర్ట్ రెన్యువల్ చేయలేదు, రకరకాల కేసులు ఉన్నాయి. బహుశా ఫ్యూచర్లో ఈ సర్ తర్వాత కొత్త రూల్స్ ఏమొస్తాయో మనకు తెలియదు. మీరు చూసే ఉంటారు, ఒక పత్రిక ఎడిటర్కి ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ చేయాల, ఎందుకంటే ఓటు లేదు కాబట్టి అని. ఓటు ఆయనకి ఆంధ్ర తెలంగాణ కేరళలో ఉంది, బెంగాల్లో రాయలేదు. ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. అవును, ఇప్పుడు నిజమేంటంటే ఓటింగ్ రైట్ అనేది ఇట్స్ ఓన్లీ లీగల్ రైట్, ఇట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్ రైట్, అంటే ఇట్స్ నాట్ ఫండమెంటల్ రైట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, దీని మాదిరి ఇది ఒక కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్ గా ప్రాథమిక హక్కుగా పెట్టాలి. ఇట్స్ ఓన్లీ లీగల్ రైట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద లీగల్ రైట్. రెండోదంటే చాలా దేశాల్లో ఓటింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ దేశంలో ఒక్కగా 140 కోట్లు ఉండే జనాభా ఉండే దేశంలో ఓటింగ్ కంపల్సరీ చేసడానికి, అది అమలు చేసడానికి సాధ్యపడుతుంది. చట్టాలు చేసినా కూడా అది సాధ్యం చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఓటింగ్ వచ్చేటట్టు చేయాలంటే మీరు అంటూ సంక్షేమ పథకాలు కానీ, ఏదైనా సర్టిఫికెట్లు కానీ, ఉద్యోగాలు కానీ వీటి దగ్గర గట్టిగా పట్టుకోవాలి. బహుశా కొన్ని రాష్ట్రాల్లో అలా జరుగుతుంది సార్. అది రైటా రంగం మళ్ళీ